పవన్ కళ్యాణ్ హిపోక్రసీ మరోసారి బయటపడింది. మీరు చేస్తే ఘోరం, అదే నేను చేస్తే లౌక్యం అన్నట్లుగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూ నెయ్యిలో జంతు అవశేషాల నుంచి తీసిన కొవ్వు కలిపారని ఆరోపిస్తూ కొన్నాళ్ల క్రితం ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నానాయాగి చేశారు. ఆ సంఘటనలో పవన్ది మామూలు యాక్షన్ కాదు. జుట్టు వెనక్కి దువ్వి దానికో స్ట్రిప్ పెట్టి ఎర్రటి వస్త్రాలు వేసుకొని పొడుగాటి బొట్లు పెట్టేసుకొని బెజవాడ దుర్గమ్మ గుడిమెట్లు కడిగి ఆ తరువాత తిరుమల తిరుపతి వచ్చి అక్కడ సభ పెట్టేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి హడావిడి అంతా ఇంతా కాదు. ఐఆమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని అంటూ ఊగిపోతూ నెయ్యి కల్తీ చేస్తారా అని వైసీపీ నేతల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా, పెట్టిన శాపం పెట్టకుండా తనదైన స్టైల్లో రెచ్చిపోయారు అప్పట్లో పవన్. చివరికి లడ్డూ నెయ్యి కల్తీ ఎపిసోడ్ రకరకాలుగా మలుపులు తిరిగింది. ఇప్పుడు ఏకంగా అయోధ్య రామ మందిరం అవకతవకలో దేశం మొత్తాన్ని కుదిపే